Hello, dear students. How are you? I hope you are doing great. I'm Lakshmi. Welcome to my channel, Maths Super Tips and Tricks. In this channel, I'm going to discuss about the various levels of objective type of examinations regarding the maths with amazing super tips and tricks I'm using to crack any type of questions easily. Especially, I'm focusing the MSET and JEE mains. If you not yet watched my previous videos, please watch them whose playlist are added below description without missing it. If you not yet subscribe my channel, please subscribe at the same time, click the bell notification, then every video notified to you. Those are very helpful to you. I hope so I can do it. Yes, today's session I'm going to discuss about the one of the important topic. One question may give in a MSET, that is maximum minimum. Simple way, easy way I'm going to discuss with the concept. What is it, maximum minimum values? If the given function is what, we can look at one by one. Are you ready? Yes, without delay, let's get started. ఈ రోజు వీడియోలో ఎస్పెషల్గా మనము మ్యాక్సిమం మినిమం ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోబోతున్నాం. సింపుల్ కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, ఏ విధంగా అడుగుతాడు, ఒక క్వశ్చన్ ఇస్తాడు, జనరల్గా ఒక్కోసారి మిస్ చేస్తాడు. కానీ ఈ సింపుల్ కాన్సెప్ట్ నేర్చుకోండి. డోంట్ గో డీప్ ఫర్ దిస్ వన్, ఎందుకంటే డీప్ క్వశ్చన్స్ ఇస్తే ఇప్పుడు ఈ టైంలో మీరు ఫోకస్ చేయలేరు. కాన్సెప్ట్ సింపుల్గా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వాట్ ఈస్ దట్ కాన్సెప్ట్ యూ కెన్ అండర్స్టాండ్. మీరు ఎప్పుడు కూడా కాంపిటేటివ్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ టు ఆన్సర్ థింక్ చేయొద్దు. జస్ట్ యూ హ్యావ్ టు ఫాలో ద కాన్సెప్ట్, సూపర్ టిప్స్ అండ్ ట్రిక్స్. ఈ మే చేంజ్ ద నేమ్స్, ఈ మే చేంజ్ ద ప్యాటర్న్, ఈ మే గివ్ ద క్వశ్చన్ ఇన్ డిఫరెంట్ యాంగిల్స్. కానీ మీరు కాన్సెప్ట్ నుంచి నేర్చుకుంటే చాలా ఈజీగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఈ మ్యాక్సిమం మినిమం కాన్సెప్ట్ ఏంటో చూద్దాం. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ఎనీ ఫంక్షన్. ఒక ఫంక్షన్ ఇస్తాడు. మేబీ ద ఫంక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆల్జీబ్రిక్ ఫంక్షన్, మేబీ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్, మేబీ logarithmic functions, maybe exponential functions, maybe the function is in the form of like volume, area, surface area, maybe any form of the function will go. నేను జనరల్గా ఒక ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ మెన్షన్ చేసాను ఇక్కడ. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బి ఏ ఫంక్షన్. ఎప్పుడు ఇది మ్యాక్సిమం మినిమం వాల్యూ ఉంటుందంటే either for maximum or minimum its first derivative must be 0. అంటే మ్యాక్సిమం కానీ మినిమం కానీ డెరివేటివ్, ఫస్ట్ డెరివేటివ్ కంపల్సరీ 0 తీసుకోవాలి. డెరివేటివ్ టెస్ట్ ఇంపార్టెంట్, ఈజీ. ఫస్ట్ డెరివేటివ్ చేయడం తెలుసు కదా. ఫస్ట్ డెరివేటివ్ 0 తీసుకుంటే మనకి ఎక్స్ వాల్యూస్ వస్తాయి. మేబీ 1 వాల్యూ, 2 వాల్యూ, మెనీ వాల్యూస్. ఆ వాల్యూస్ దగ్గర సెకండ్ డెరివేటివ్ టెస్ట్ చేయాలి. ఇఫ్ సెకండ్ డెరివేటివ్ ఇస్ లెస్ దెన్ 0, సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ సమ్ ఏ, ఇందులో వాల్యూ ఎక్స్ వాల్యూ ఏ వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ దగ్గర సెకండ్ డెరివేటివ్ టెస్ట్ చేసినప్పుడు అది లెస్ దెన్ 0 అయితే దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ మ్యాక్సిమం అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అండ్ ఇట్స్ వాల్యూ ఇస్ ఎఫ్ ఆఫ్ ఏ. అప్పుడు మనకు కన్ఫర్మ్ అవుతుంది. ఇప్పుడు ఈ సెకండ్ డెరివేటివ్ ఈ వాల్యూ ఏదైనా ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ ఏదో వచ్చింది అనుకుందాం. ఆ వాల్యూ దగ్గర సెకండ్ డెరివేటివ్ కనుక నెగిటివ్ అయినప్పుడు కంపల్సరీ ఫంక్షన్ ఏముంటుంది, మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ అండ్ ఇట్స్ వాల్యూ ఈజ్. ఆ వాల్యూ ఎలా కనుక్కుంటామంటే మళ్ళీ ఆ ఏ తీసుకెళ్ళి మనకి ఇచ్చిన ఫంక్షన్లో సబ్స్టిట్యూషన్ చేయాలి, అంతే. ఇక్కడ మనకి క్వశ్చన్ టైప్ ఆఫ్ ద ఫంక్షన్ మ్యాక్సిమం ఉందా, మినిమం ఉందా, నెయిదర్ మ్యాక్సిమం ఉందా, నాట్ మినిమం ఉందా, లేదా ఎక్స్ వాల్యూ ఏ యాంగిల్ అని అడగచ్చు. చాలా ఈజీగా నేర్చుకొని ఫస్ట్ ఈ 3-4 పాయింట్స్ ఇనఫ్, దట్స్ ఇట్. ఏంటి ఫస్ట్ పాయింట్, ఎయిదర్ ఫర్ మ్యాక్సిమం మినిమం ఫస్ట్ డెరివేటివ్ 0, రైట్. వెన్ ఇట్ ఈస్ కన్ఫర్మ్ దట్ మ్యాక్సిమం సెకండ్ డెరివేటివ్ లెస్ దెన్ 0, then you can understand that easily. Second derivative is greater than 0, then function has a minimum value. Some x is equal to some b. ఇంకో వాల్యూ ఏదో ఉంది అనుకున్నాం. b దగ్గర టెస్ట్ చేసినప్పుడు సెకండ్ డెరివేటివ్ గ్రేటర్ దెన్ 0 అయితే మినిమం వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ కనుక్కోవాలంటే మళ్ళీ ఏం చేయాలి, b తీసుకెళ్ళి ఏ వాల్యూ దగ్గర ఉందో సెకండ్ డెరివేటివ్ గ్రేటర్ దెన్ 0 ఉందో ఆ వాల్యూ తీసుకెళ్ళి ఫంక్షన్లో సబ్స్టిట్యూషన్ చేయండి, అంతే. ఓకేనా? అలా ఇంకా ప్రతి ఫంక్షన్కి మ్యాక్సిమం మినిమం ఉండాలని లేదు. మేబీ నెయిదర్ మ్యాక్సిమం నాట్ మినిమం ఆల్సో. ఎప్పుడంటే f dash x is not equals 0 for any real value of x. Okay, not equal to 0 for any real value of x. ఒకవేళ ఈక్వల్ టు 0 అయితే రియల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ దగ్గర 0 అవ్వాలి. 0 తీసుకొని రియల్ వాల్యూస్ లేదనుకోండి, ద ఫంక్షన్ ఈజ్ నెయిదర్ మ్యాక్సిమం నార్ మినిమం. అర్థమైందా? ఫంక్షన్ మ్యాక్సిమం కానీ మినిమం కానీ ఉండాలంటే ఎఫ్ డాష్ ఎక్స్ 0 ఫర్ రియల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్కి 0 అవ్వాలి. ఫర్ ఎనీ రియల్ వాల్యూ ఆఫ్ ఎక్స్, ఎఫ్ నాట్ ఈక్వల్ 0 ఫర్ ఎనీ రియల్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటే నెయిదర్ మ్యాక్సిమం నార్ మినిమం. ఈ పాయింట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఇవి కాకుండా ఒక 3 to 4 షార్ట్ కట్ టిప్స్ ఉన్నాయి. అవి డైరెక్ట్గా క్వశ్చన్ దగ్గర ఇస్తాను. కొన్ని క్వశ్చన్ స్టేట్మెంట్స్ అనమాట. అవి ఎలా చేయాలి ఏంటని 1 by 1 చూద్దాం. ఓకేనా? క్లియర్ అయింది కదా. ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ద మ్యాక్సిమం ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు, దీనికి మ్యాక్సిమం ఉంటుంది అన్నాడు, అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు.
అంటే ఎక్స్ వాల్యూస్ కనుక్కోవాలి కదా. ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి, మనము డెరివేటివ్ 0 తీసుకోవాలి. డెరివేటివ్ ఏంటి, ఎఫ్ డాష్ ఎక్స్ 0 తీసుకోవాలి. ఎయిదర్ ఫర్ మ్యాక్సిమం నేను ఫస్ట్ డెరివేటివ్ 0 మనకి చెప్పుకున్నాం ఆల్రెడీ. దీని డెరివేటివ్ అవుతుంది ఎక్స్ క్యూబ్ డెరివేటివ్ 3x², 3 × 2 6x² మైనస్ 9x² డెరివేటివ్ 9 × x² డెరివేటివ్ 2x, 9 2s 18, 18x ప్లస్ 12x డెరివేటివ్ 12 ఈజ్ ఈక్వల్స్ టు 0 తీసుకుంటాం. అంటే మనం దీని నుంచి అబ్జర్వ్ చేయండి, ఇది ఫస్ట్ డెరివేటివ్ 6x² మైనస్ 18x ప్లస్ 12 అనేది డెరివేటివ్ 1. ఇది 0 తీసుకున్న తర్వాత ఎక్స్ వాల్యూస్ వస్తాయి. మీకు అబ్జర్వ్ చేస్తే అన్నింటిలోని 6 కామన్ ఉంది. అంటే 6 క్యాన్సిల్ అయితే x² మైనస్ 6 3s 3x ప్లస్ 6 2s ఈజ్ ఈక్వల్స్ టు 0. మీరు అబ్జర్వ్ చేస్తే దీనికి రూట్స్ ఎక్స్ వాల్యూస్ 1 2లు వస్తాయి. ఫ్యాక్టరైజేషన్ చేయండి, ఎక్స్ వాల్యూస్ 1 2లు వస్తాయి. ఈ వాల్యూస్ దగ్గర సెకండ్ డెరివేటివ్ చెక్ చేయాలి. ఇప్పుడు మనకి ఏ వాల్యూ ఉంటుంది అన్నాడు, మ్యాక్సిమం వాల్యూ అన్నాడు. అంటే సెకండ్ డెరివేటివ్ లెస్ దాన్ 0 అవ్వాలి. చూద్దాం. ఎఫ్ డాష్ ఎక్స్ ఈజ్ వాట్, ఎఫ్ డాష్ ఎక్స్ అంటే దీని డెరివేటివ్ 6x² డెరివేటివ్ 12x మైనస్ 18. ఓకేనా. ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ 12x మైనస్ 18 వచ్చింది. ఇది మ్యాక్సిమం ఉండాలంటే 1 2 వాల్యూస్లో ఎక్కడ నెగిటివ్ వాల్యూ అవుతుందో చెక్ చేద్దాం. సపోజ్ x = 1 తీసుకున్నాం అనుకోండి, ఎఫ్ డబల్ డాష్ 1 ఏమేమైంది, 12 × 1 12 మైనస్ 18, 12 మైనస్ 18 వచ్చేసరికి -6, -6 ఈజ్ క్లియర్లీ లెస్ దాన్ 0. సెకండ్ డెరివేటివ్ లెస్ దాన్ 0 అయింది ఎక్కడ, x = 1 దగ్గర. అంటే x = 1 వాల్యూ అవర్ రిక్వైర్డ్ వాల్యూ అంతే. అంటే x = 1. ఇట్స్ క్లియర్లీ సెకండ్ ఆప్షన్, రైట్. సేమ్ మోడల్ విచ్ ఇస్ గివెన్ ఎంసెట్ 2018. ఇలా ఇచ్చేది దీన్ని లోకల్ మ్యాక్సిమం, లోకల్ మినిమం, అబ్సల్యూట్ మ్యాక్సిమం, అబ్సల్యూట్ మినిమం అని కూడా అంటారు. స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది కానీ మనము అంతగా అబ్జర్వ్ చేయడం అవసరం. చూద్దాం క్వశ్చన్స్. ఓకే. అబ్సల్యూట్ అంటే మాడ్యులస్, అది మీనింగ్. ద లోకల్ మ్యాక్సిమం ఆఫ్ y ఈజ్ ఈక్వల్స్ ఇట్స్ అటైన్డ్ అట్ x అని ఎక్స్ వాల్యూస్ అడిగాడు. ఇక్కడ x ఈజ్ ఈక్వల్స్ టు డైరెక్ట్గా అడిగాడు. ఇక్కడ x ఏంటంటే మనం చెక్ చేయాలి. అటైన్స్ విచ్ వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ. సేమ్ కాన్సెప్ట్. వాట్ ఈస్ y అంటే dy/dx ఈజ్ ఈక్వల్స్ 0 తీసుకోండి. డెరివేటివ్ dy/dx అంటే ఫస్ట్ డెరివేటివ్ 3x² మైనస్ 6x 5 డెరివేటివ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీని నుంచి 3x కామన్ తీస్తే x మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ 0. ఎక్స్ వాల్యూస్ గాట్ ఇట్ యాజ్ 0 అండ్ 2. ఓకేనా. ఇప్పుడు ఈ డెరివేటివ్ ఇది ఎఫ్ డాష్ ఎక్స్ కదా, dy/dx కదా. ఇప్పుడు సెకండ్ డెరివేటివ్ d²y/dx² చెక్ చేయాలి. వైలో ఉంది కాబట్టి d²y/dx² తీసుకున్నాను. ఎఫ్ అయితే ఎఫ్ డబల్ డాష్ అంటాం అంతే. 3x² మైనస్ 6x డెరివేటివ్ 3 × x² డెరివేటివ్ 2x అంటే 6x మైనస్ 6 వచ్చింది. ఇప్పుడు 6x మైనస్ 6 2 వాల్యూస్ ఉన్నాయి కదా. x 0 పెడితే ఏమైంది, d²y/dx² అట్ x ఈజ్ ఈక్వల్స్ టు 0 పెడితే ఏమైంది, 0 మైనస్ 6 -6 లెస్ దాన్ 0. అప్పుడే కదా మ్యాక్సిమం ఉంటుంది. వాడు ఏమన్నాడు, మ్యాక్సిమం అన్నాడు, మ్యాక్సిమం వాల్యూ అన్నాడు. కాబట్టి ఫర్ ఆట్ వాల్యూ ఆఫ్ x ఇట్ ఈస్ x ఈజ్ ఈక్వల్స్ టు 0. దట్ ఈస్ క్లియర్లీ ఫస్ట్ ఆప్షన్. క్లియర్, రైట్. Look at the question number 3. What is asking? The absolute maximum of y is equals so and so is. Absolute maximum means what? It is positive value. As usual, you have to find out the x value by taking the derivative is 0. First derivative 0. Either for maximum and what I said, derivative. ఈ y ను మనము అలా తీసుకొచ్చి fx అనుకోండి. జస్ట్ f dash x is equals to 0 తీసుకుందాం. What is f dash x here? x³ derivative 3x² మైనస్ 3x డెరివేటివ్ -3 ఇది ఎఫ్ డాష్ ఎక్స్. దీని డెరివేటివ్ 0 తీసుకున్నాను. అంటే దీని నుంచి 3 కామన్ తీసుకుంటే 3 క్యాన్సిల్ అయిపోయింది. x² మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0 విచ్ ఎంప్లాయిస్ x² ఈజ్ ఈక్వల్స్ టు 1 విచ్ ఎంప్లాయిస్ x² ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే x ఈజ్ ఈక్వల్స్ టు వాట్, ప్లస్ ఆర్ మైనస్ 1. ఎక్స్ వాల్యూస్ 2 వాల్యూస్ వచ్చాయి, ప్లస్ ఆర్ మైనస్ 1. ఇప్పుడు సెకండ్ డెరివేటివ్ టెస్ట్ చేయాలి. అంటే దీని డెరివేటివ్ వాట్ ఈజ్ ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ ఇయర్, 3x² డెరివేటివ్ 6x మైనస్ 3 డెరివేటివ్ 0. ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ ఇప్పుడు 1 తీసుకున్నారు అనుకోండి, 6 గ్రేటర్ దాన్ 0 అవుతుంది. గ్రేటర్ దాన్ 0 అయితే మినిమం వాల్యూ ఉంటుంది, కానీ వాడు ఏమన్నాడు, మ్యాక్సిమం వాల్యూ అన్నాడు. కాబట్టి ఎఫ్ డబల్ డాష్ అట్ x ఈజ్ ఈక్వల్స్ టు -1 తీసుకోవాలి. -6 అయింది. ఇట్ ఈస్ క్లియర్లీ లెస్ దాన్ 0 మీన్స్ ఇట్ హ్యాస్ అ మ్యాక్సిమం వాల్యూ. మ్యాక్సిమం వాల్యూ అడిగాడు అంటే ఏ వాల్యూ దగ్గర ఇది మ్యాక్సిమం ఉంది, x ఈజ్ ఈక్వల్స్ టు -1 దగ్గర మ్యాక్సిమం ఉందని కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు మ్యాక్సిమం వాల్యూ ఈస్ f ఆఫ్ -1. అంటే మనకి ఇచ్చిన ఫంక్షన్లో ఎక్స్ ప్లేస్లో -1 పెట్టేశాడు. వాల్యూ అడిగాడు కాబట్టి ఒకవేళ ఇది నెగిటివ్ వచ్చింది అనుకో, పాజిటివ్ తీసుకోవాలి. ఎందుకంటే అబ్సల్యూట్ మ్యాక్సిమం అన్నాడు. అబ్సల్యూట్ అంటే పాజిటివ్, మాడ్యులస్ అని అర్థం. ఎఫ్ ఆఫ్ -1 అంటే -1 హోల్ క్యూబ్ మైనస్ -3
-3 of -1 plus 2. Okay, now minus whole cube is -1 plus 3 plus 2. 3 plus 2, 5. 5 minus 1 is 4. 4 is our absolute maximum value for this question. Which option? Is clearly third option. Okay, now ikkada mistake 4 badalu ikkada rasam. Sare, anyhow third option is correct one, right? Same model question which is given this recent exam TS EAMCET 4th August. Okay, na then చూద్దాం same model. The absolute maximum of the function in the interval 0 to 2 fx is given. ఈ y is equal to so and so place fx function ఇచ్చారు. ఇక్కడ కూడా సేమ్ maximum absolute maximum అడిగాడు. అంటే ఏం చేయాలి ఫస్ట్ స్టెప్? yes f dash x that is 3 to 6x square minus 9 to 18x plus 12. ఓకే, ఇది f dash x. ఇప్పుడు f dash x 0 తీసుకుంటే x వాల్యూస్ వస్తాయి. ఓకేనా, f dash x 0 అంటే 6x square minus 18x plus 12, రైట్, ఈజ్ ఈక్వల్స్ టు 0. 6 క్యాన్సిల్ అయిపోద్ది. దేర్ఫోర్ దిస్ ఇస్ x square minus 6 3s 6 2s ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే x వాల్యూస్ మనకి x minus 1 ఇంటూ x minus 2 ఈజ్ ఈక్వల్ 0. x వాల్యూస్ 2 వచ్చాయి మనకి. x ఈజ్ ఈక్వల్స్ టు 1 ఒకటి 2 ఒకటి. 2 వాల్యూస్ మన దగ్గర రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం మ్యాక్సిమం వాల్యూ కదా అడిగింది, అంటే సెకండ్ డెరివేటివ్ టెస్ట్ చేయాలి. సెకండ్ డెరివేటివ్ క్లియర్లీ లెస్ దాన్ 0 ఉండాలి. ఏ వాల్యూ ఉందో ఆ వాల్యూ తీసుకెళ్ళి మళ్ళీ ఒరిజినల్ ఫంక్షన్లో పెట్టడమే, రైట్. f డబల్ డాష్ x అంటే దీని డెరివేటివ్ 6x స్క్వేర్ డెరివేటివ్ 12x మైనస్ 18x డెరివేటివ్ -18. ఇప్పుడు దీని వాల్యూ సపోజ్ 1 తీసుకుంటే అవుతుంది. f డబల్ డాష్ 1 12 minus 18 is -6 less than 0 ఉంది కాబట్టి మ్యాక్సిమం వాల్యూ అయింది కదా. మ్యాక్సిమం వాల్యూ ఉంది at what value of x? x is equals to 1. Then the maximum value that is called as absolute maximum is f of 1. f of 1 వాల్యూ కలెక్ట్ చేసేసండి. f of 1 అంటే 2 minus 9 plus 12 plus 1. 2 minus 9 minus 7 plus 12 అయితే 5 plus 1 is 6. So what is our absolute maximum value? 6. That is clearly second option. The question, the greatest value of the function. Greatest is also known as, maximum is also known as extreme values. Minimum, maximum value, least and greatest అంటారు, లేదా extreme values అంటారు. నేమ్స్ అబ్జర్వ్ చేయండి. గ్రేటెస్ట్ వాల్యూ ఆఫ్ ద ఫంక్షన్ ఇచ్చాడు. ఇది ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్ ఉంది. ఈ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్ ఇచ్చినా సరే గ్రేటెస్ట్ వాల్యూ కనుక్కున్నాను. ఒకసారి ట్రిగోనోమెట్రీలో డైరెక్ట్ మనం వెరిఫికేషన్ కూడా చేయొచ్చు. దీనికి డెరివేటివ్ ప్రాసెస్ చేస్తున్నాను నేను. ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్ ఇచ్చాడు, దీంట్లో గ్రేటెస్ట్ వాల్యూ అడిగాడు. సేమ్ f dash x is equals to 0. f dash x is equals to ఏంటో కనుక్కోండి ఫస్ట్. sin square x డెరివేటివ్, sin square x అంటే ఫస్ట్ x స్క్వేర్ ఫామ్లో ఉంది. 2 sin x ఇంటూ అగైన్ sin x డెరివేటివ్ cos x రాయాలి. దీన్నే చైన్ రూల్ అంటారు. minus 20 into cos x derivative minus sin x, 20 into minus sin x. Therefore this is 2 sin x cos x plus 20 sin x. Okay na, ఇది f dash x. f dash x is equals to 0. Sorry, f dash x is equals to 0 తీసుకుంటాం. అంటే 2 sin x cos x plus 20 sin x is equals to 0. ఓకేనా, ఇందులోంచి ఏది కామన్ తీసుకుంటాము? 2 sin x కామన్ తీసుకుంటే దెర్ ఈజ్ అ cos x ప్లస్ 10 ఈజ్ ఈక్వల్స్ టు 0 అయింది. ఓకేనా, ఇందులోంచి sin x ఈజ్ ఈక్వల్ 0 ఒక ఫంక్షన్ వచ్చింది, cos x ఈజ్ ఈక్వల్స్ టు -10 ఇంకో ఫంక్షన్ వచ్చింది. నేను cos x అని cos sin రేంజ్ -1 to +1 విత్ దిస్ ఈజ్ అవుట్ ఆఫ్ ద రేంజ్, దిస్ డస్ నాట్ బిలాంగ్స్ టు -1 to +1. కాబట్టి మనం ఇది కన్సిడర్ చేయనవసరం లేదు. -10 అనేది మనకి ఇంపాసిబుల్ ఇన్ కేస్ ఆఫ్ cos కానీ sin కానీ. ఇప్పుడు sin x ఈజ్ ఈక్వల్ 0 వచ్చింది. sin x 0 వాల్యూ sin 0 0 అవుతుంది, sin 180 0 అవుతుంది. అలా మనకి 2 3 వాల్యూస్ ఒక చెక్ చేసి చూద్దాం. అంటే x వాల్యూ 0 1 180. జనరల్ సొల్యూషన్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది. 0 180 తీసుకున్నాను ఫస్ట్. ఇప్పుడు సెకండ్ డెరివేటివ్ టెస్ట్ చేద్దాం. f డబల్ డాష్ x సెకండ్ డెరివేటివ్ మీరు అబ్జర్వ్ చేయండి. దీన్ని 2 sin x cos x అంటే sin 2x రాయొచ్చు కదా. sin 2x డెరివేటివ్ 2 cos 2x అంటే డైరెక్ట్గా చేస్తున్నాను, మళ్ళీ యూవీ రూల్ అప్లై చేయకుండా. 2 sin x cos x అంటే sin 2x, sin 2x డెరివేటివ్ cos 2x ఇంటూ 2x డెరివేటివ్ 2 cos 2x, ఇంకా 20 sin x డెరివేటివ్ 20 sin x డెరివేటివ్ cos x 20 cos x, రైట్. ఇప్పుడు x 0 తీసుకుంటే ఏమవుతుంది? cos 0 1 అవుతుంది. ఇక్కడ 1 20 + 1 22 గ్రేటర్ దాన్ 0 అయింది.
కానీ గ్రేటెస్ట్ వాల్యూకి ఏముండాలి, లెస్ దాన్ 0 ఉండాలి, అందుకనే 0 తీసుకోవద్దు. నెక్స్ట్ పై చెక్ చేయాలి. ఎఫ్ డబల్ డాష్ పై 2 ఇంటూ కాస్ 2π ప్లస్ 20 ఇంటూ కాస్ పై. కాస్ 2π వాల్యూ 1, కాస్ పై వాల్యూ -1. ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ -20. 2 - 20 అంటే -18 ఈజ్ లెస్ దాన్ 0. కాబట్టి పై దగ్గర ఇది గ్రేటెస్ట్ వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూ ఏంటి, వాట్ ఈస్ గ్రేటెస్ట్ వాల్యూ ఈజ్ ఆస్కింగ్. ఆ వాల్యూ ఎలా కనుక్కుంటాం చెప్పండి. ఆ వాల్యూ పై వాల్యూని ఇందులో పెట్టాడు. అంటే ఎఫ్ ఆఫ్ పై వి వాంట్ గ్రేటెస్ట్ వాల్యూ ఇస్ ఎఫ్ ఆఫ్ పై. ఇక్కడ చేస్తున్నాం చూడండి. ఎఫ్ ఆఫ్ పై అంటే సైన్ పై వాల్యూ 0, కాస్ పై చెప్పాను కదా -1 ప్లస్ 1, minus into minus plus 20 plus 1 is 21. That is only our greatest value for this question, right? ఇలా జనరల్ సొల్యూషన్లో మనం ఒక 2 వాల్యూస్ తీసుకోండి. అంటే జనరల్ సొల్యూషన్ తీసుకోవడానికి టైం ఎక్కువ వేస్ట్ అవ్వకుండా జనరల్గా మీరు అబ్జర్వ్ చేయాలి కొన్ని క్వశ్చన్స్. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో టైం ఇంపార్టెంట్, మీరు ఏ మెథడ్ చేశారనేది కాదు, ఓకేనా. అలాగే సేమ్ మోడల్ క్వశ్చన్ చూడండి. ఆగస్ట్ 8, 2021 షిఫ్ట్ 1 ముందు చేస్తుంది, షిఫ్ట్ 2 ఇది షిఫ్ట్ 1. ఇక్కడ ఏం చేశాడు, సేమ్ ట్రిగనోమెట్రీ ఫంక్షన్ ఉంది కానీ నేను ఈ మెథడ్ చేయట్లేదు. ఇక్కడ చూడండి ఈజీ మెథడ్, ఇంకో మెథడ్ ఉంది, అది చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చదువుదాం. ఇఫ్ y ఈజ్ గివెన్ as 4 sin square theta minus cos 2 theta. ఓకే, yని 4 sin square theta minus cos 2 theta అన్నాడు. ఇఫ్ L అండ్ M ఆర్ మినిమం అండ్ మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ y రెస్పెక్టివ్లీ. ఇందులో LML మెన్షన్ చేస్తాడు, దీన్ని మినిమం వాల్యూ L అన్నాడు, మ్యాక్సిమం వాల్యూ M అన్నాడు. దెన్ వాట్ ఈస్ రిలేషన్ బిట్వీన్ LML అని ఆప్షన్స్లో అడిగాడు. ఓకేనా, దీనికి ఏం చేస్తానంటే ఈ క్వశ్చన్కి సింపుల్గా చేయడం కోసం ఈ కాస్ 2 theta ఉంది, సైన్ స్క్వేర్ని మనం కాస్ 2 thetaలో రాయొచ్చు. ముందు ఫంక్షన్ సింప్లిఫై చేస్తున్నాను చూడండి. y ఈజ్ ఈక్వల్స్ టు 4 sin square theta ఐమ్ రైటింగ్ 2 into 2 sin square theta minus cos 2 theta. ఓకే, డూ యూ నో 2 sin square theta ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్? 2 sin square theta అంటే 1 minus cos 2 theta. cos 2 theta ఆల్రెడీ minus cos 2 theta ఉంది. therefore 2తో ఇంటూ చేస్తే 2 మైనస్ ఇక్కడ -2 cos 2 theta మైనస్ cos 2 theta అంటే -3 cos 2 theta వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మనకి ఒరిజినల్ ఫంక్షన్ కాస్ యాంగిల్ ఉంది, కాస్ రేషియో ఉంది విత్ ఎనీ యాంగిల్. వాట్ ఈస్ సెడ్ అబౌట్ ద కాస్ ఫంక్షన్ రేంజ్? కాస్ ఈజ్ రేంజ్ ఫ్రమ్ -1 to +1. ఇప్పుడు నేను డైరెక్ట్గా డెరివేటివ్ కాన్సెప్ట్కి వెళ్ళట్లేదు, ట్రిగనోమెట్రిక్ కాన్సెప్ట్లో చేసేస్తున్నాను చూడండి, ఈజీగా అవుతుంది మనకి. డెరివేటివ్ మళ్ళీ చేసి సెకండ్ డెరివేటివ్ అంతా అవసరం లేదు ఈ క్వశ్చన్కి అయితే. ఎలా చేస్తున్నాను చూడండి. ఫస్ట్ మనకి y ఫంక్షన్ ఈ ఫార్ములాలో ఉంది కదా, ఇందులో cos 2 theta అని స్టాండర్డ్ ఫంక్షన్ ఉంది, దాన్ని ముందు కాన్సన్ట్రేషన్ పెట్టాలి. సిన్స్ cos 2 theta రేంజ్ ఈజ్ -1 to +1, దాన్ని -3తో ఇంటూ చేయాలి. ఈ ఫామ్ రావాలి మనకి. -3తో ఇంటూ చేస్తే -3 cos 2 theta బిలాంగ్స్ టు మైనస్ ఇంటూ చేసినప్పుడు +3 అవుతుంది, ఇక్కడ -3 అవుతుంది. ఎప్పుడు కూడా లీస్ట్ వాల్యూ ముందు ఉండాలి, అంటే -3 to +3 రాయాలి. ఓకేనా, నెక్స్ట్ 2 యాడ్ చేయాలి. యాడింగ్ టు 2 - 3 cos 2 theta బిలాంగ్స్ టు 2 యాడ్ చేస్తే అవుతుంది 2 - 3, 2 + 3. ఓకేనా, ఇట్స్ బిలాంగ్స్ టు 2 - 3 ఈజ్ a -1, 2 + 3 ఈజ్ a 5. if 2 - 3 cos 2 theta అంటే ఏది y? yes, y బిలాంగ్స్ టు -1 to +5, బిలాంగ్స్ టు -1 to +5. ఇందులో -1ని మినిమం వాల్యూని, 5ని మ్యాక్సిమం వాల్యూ అంటాం. అంటే ఇండైరెక్ట్గా నేను ట్రిగనోమెట్రీ అప్లికేషన్ చేశాను, డెరివేటివ్కి వెళ్ళలేదు. అంటే LM ఏంటి ఇక్కడ? L ఈజ్ ఈక్వల్స్ టు -1, M ఈజ్ ఈక్వల్స్ టు 5. ఓకేనా, ఈ వాల్యూస్ మనం ఆప్షన్లో చెక్ చేయాలి, ఎక్కడ మనకి ట్రూ అయిందో చెక్ చేద్దాం. అర్థమైందా? ఏం లేదు, ట్రిగనోమెట్రిక్ అప్లికేషన్ ప్రకారం చేశాను అంతే. ట్రిగనోమెట్రీలో కాస్ రేంజ్ -1 to +1, ఇది ఛాన్సెస్ ఉంది అలా కన్వర్ట్ చేయడానికి. మీకు ఐడియా లేనప్పుడు డెరివేటివ్ కూడా వెళ్ళొచ్చు, కాకపోతే కొంచెం లెంగ్త్ అయిపోతుంది డెరివేటివ్. ఓకే, L -1, M ఈజ్ ఈక్వల్స్ టు 5. చెకింగ్. నేను ఫస్ట్ ఆప్షన్ ఏంటి? L ఇంటూ M, -1 into 5 ఈజ్ -5. M by L అంటే 5 by -1 ఈజ్ ఆల్సో -5. ఎస్, ఇట్ ఈస్ ట్రూ ఓన్లీ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్. మిగిలిన ఆప్షన్స్లో ట్రూ అవ్వదు, కావాల్సి చెక్ చేసుకొని చూడండి. ఓకేనా. ఎస్, లుక్ ఎట్ ద 7th క్వశ్చన్ విచ్ ఈస్ గివెన్ MSET 2014. ఇక్కడ ఏమడిగారు? ద కండిషన్ దట్ f of x is equal to so and so has no extreme values. ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఉండవు అన్నాడు. నెయిదర్ మినిమం నాన్ మ్యాక్సిమం అంటే ఏం చెప్పాను? f'(x)లో రియల్ వాల్యూస్ ఎగ్జిస్ట్ కావు. అంటే నేను ఆ కాన్సెప్ట్లో 4th పాయింట్ ఇచ్చాను కదా,
f dash x is not equal 0 for any real values of x. Suppose f dash x is equals to ఏంటో చెక్ చేద్దాం. f dash x is equals to ఏంటి ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ 8x cube, that is 3ax cube, 3ax square plus 2bx plus c. ఓకే, f dash x is equals to 0 ఉంటే రియల్ వాల్యూస్ ఉంటే ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అడ్జస్ట్ అవుతాయి. f dash x 0 రియల్ వాల్యూస్ ఉన్నప్పుడు ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అడ్జస్ట్ అవుతాయి. కానీ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ నో ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అన్నాడు. సపోజ్ f dash x 0 తీసుకుంటే అవుతుంది 3ax square plus 2bx plus c is equals to 0. దీంట్లో రియల్ వాల్యూస్ ఉంటే ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఉంటాయి, రియల్ వాల్యూస్ ఉండకూడదు ఎందుకంటే నో ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అన్నాడు కాబట్టి. రియల్ వాల్యూస్ లేవంటే డెల్టా లెస్ దెన్ 0 కదా. ఇది ఏ ఈక్వేషను? ఎస్, ఇట్ ఈస్ క్లియర్లీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో డెల్టా లెస్ దెన్ 0 నాన్ రియల్ వాల్యూస్ ఉంటుంది, ఎందుకంటే డెల్టా లెస్ దెన్ 0 తీసుకోవాలి. దాని నుంచి మనం వాడు అడిగిన కండిషన్ వచ్చేస్తుంది. డెల్టా తెలుసు కదా, డెల్టా అంటే డిస్క్రిమినెంట్ బీ స్క్వేర్ అంటే ఇది బీ కింద లెక్క 2b హోల్ స్క్వేర్ మైనస్ 4ac, 4 ఇంటూ ఏ ప్లేస్లో 3a ఉంది, c ప్లేస్లో cని ఉంది, ఈజ్ లెస్ దెన్ 0. దిస్ ఈజ్ 4b స్క్వేర్ మైనస్ 4 3 12ac ఈజ్ అ లెస్ దెన్ 0. ఓకేనా, ఇందులో నుంచి 4 క్యాన్సిల్ అయితే b స్క్వేర్ మైనస్ 3ac ఈజ్ అ లెస్ దెన్ 0 అంటే b స్క్వేర్ ఈజ్ లెస్ దెన్ 3ac. దిస్ కండిషన్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ వన్ ఆఫ్ ద ఆప్షన్, రైట్? ఈ ఆప్షన్ కరెక్ట్. 3b స్క్వేర్ ఈజ్ లెస్ దెన్ 3ac అంటే సెకండ్ ఆప్షన్. ఇప్పుడు కండిషన్ అడిగాడు, కండిషన్ అడిగితే కండిషన్ చేస్తాం. వాల్యూ ఏది అడిగినా మనం రెడీగా ఉండాలి చేయడానికి, అంతే. ఓకే, ఇప్పుడు చూడండి నెక్స్ట్ ద ఫంక్షన్ f of x సో అండ్ సో ఇచ్చాడు, హ్యాస్ ఓన్లీ వన్ మినిమం, నెయిదర్ మ్యాక్సిమం మినిమం అండ్ సో ఆన్ మనం చెక్ చేయాలి. ఫస్ట్ స్టెప్ యాజ్ యూజువల్ వాట్? ఎస్, డెరివేటివ్ ఇస్ 0, 4 కాన్స్టెంట్ డెరివేటివ్ 0, 5x స్క్వేర్ డెరివేటివ్ f dash x చూద్దాం ఫస్ట్, అంటే తర్వాత సెకండ్ డెరివేటివ్ టెస్ట్ చేయాలి కదా. 4 0, 5x స్క్వేర్ డెరివేటివ్ 10x ప్లస్ 6x పవర్ 4 డెరివేటివ్ 4 6 24x క్యూబ్. ఓకే, ఇది f dash x. f dash x is equals to 0 తీసుకుంటే ఇందులోంచి 2 కామన్ తీయచ్చు, 2x కామన్ తీస్తే ఉంది ఇక్కడ 5 ప్లస్ 12x స్క్వేర్ ఈక్వల్స్ టు 0. ఓకేనా, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, x is equal 0 ఒక వాల్యూ ఉంది, 12x స్క్వేర్ ప్లస్ 5 is equals 0 అయితే 12x స్క్వేర్ is equals to మైనస్ అవుతుంది. సో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఓకేనా, ఇట్స్ నాట్ పాసిబుల్ ఎందుకంటే x స్క్వేర్ నెగిటివ్ ఉండకూడదు కదా, కాబట్టి ఇది మనకి అవసరం లేదు. వీ కెన్ కాన్సన్ట్రేట్ ఓన్లీ x is equals to 0. ఎన్ని వాల్యూస్ వచ్చాయి మనకి ఇక్కడ? ఓన్లీ వన్ వాల్యూ గాట్. అయినా టెస్ట్ చేయండి సెకండ్ డెరివేటివ్ f dash x, మినిమం మ్యాక్సిమం తెలియదు కదా, సెకండ్ డెరివేటివ్ టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది. సెకండ్ డెరివేటివ్ అంటే ఇది 10 ఇంటూ ఎక్స్ 10 ప్లస్ 3 24 72 ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు x 0 పెడితే ఏమైంది? f డబుల్ డాష్ 0 ఈజ్ ఈక్వల్స్ 10 9. 10 గ్రేటర్ దెన్ 0 అంటే ఏ వాల్యూ ఉంటుంది? ఎస్, మినిమం వాల్యూ ఉంటుంది. ఓన్లీ వన్ వాల్యూ, ఒకటే వాల్యూ ఉంది కాబట్టి ఓన్లీ వన్ మినిమం వాల్యూ. దట్ ఈస్ క్లియర్లీ విచ్ ఆప్షన్? ఫస్ట్ ఆప్షన్. క్లియర్? ఇలా మనము డైరెక్ట్గా ఇండైరెక్ట్గా కూడా చెక్ చేయడం అంతే. ఓకే, ఏ వాల్యూ ఏంటి, మినిమం వాల్యూ 1 లేదా మ్యాక్సిమం మినిమం లేదా అలా క్లియర్గా అడిగాడు. ఓకేనా, రైట్. ఎస్, క్వశ్చన్ నెంబర్ 9 విచ్ ఈస్ గివెన్ ఎంసెట్ 2019. ఇంకా నేను ఇప్పుడు ఇందాక చెప్పాను మీకు ఆల్రెడీ, ఎనీ యాంగిల్ మేక్ ఫ్రేమ్ ద క్వశ్చన్. ఇక్కడ ఏం చేస్తుంటే ఒక డేటా ఇస్తారు, లైక్ సమ్ ఆఫ్ ద 2 నెంబర్స్ లేదా ప్రోడక్ట్ ఇచ్చి సమ్ అదర్ రిలేషన్ మ్యాక్సిమం మినిమం అడుగుతారు, లేదా డిస్టెన్స్, నియరెస్ట్ డిస్టెన్స్, ఫారెస్ట్ డిస్టెన్స్ అలా. అంటే మినిమం మ్యాక్సిమం అనేది ఓన్లీ ఫంక్షన్ ఎఫెక్ట్స్ ఆల్జిబ్రిక్ ఫంక్షన్ ఉండాలి, లేదు ట్రిగనోమెట్రిక్ ఫంక్షన్ చేసాం ఇలా లైక్ పాజిటివ్ రియల్ నెంబర్స్. ఇక్కడ చూడండి, ఇఫ్ x plus y 60 is given as x plus y is 60 given and xy greater than 0 అంటే పాజిటివ్ నెంబర్స్, పాజిటివ్ రియల్ నెంబర్స్ సమ్ ఇచ్చాడు 60. అయితే మళ్ళీ ఏమడిగాడు? దెన్ ద మ్యాక్సిమం వాల్యూ ఆఫ్ దిస్ ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ మ్యాక్సిమం వాల్యూ అడిగాడు. ఓకేనా, ఎప్పుడు కూడా మ్యాక్సిమం వాల్యూ ఉండాలంటే మనకి డెరివేటివ్ కావాలంటే కంపల్సరీ ఇది సింగిల్ వేరియబుల్లో ఉండాలి. ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 2 వేరియబుల్స్ ఉంది, x ఉంది, y క్యూబ్ ఉంది. ఇప్పుడు సింగిల్ వేరియబుల్లో దీన్ని మార్చాలి, అందుకోసమని x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 60ని యూజ్ చేసుకోవాలి. x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ 60లోంచి మనకి ఇందులో ఏ లెటర్ మనం రాయడానికి ఈజీ? ఎక్స్ని వైలో రాయడం ఈజీ, అంతే కదా. x ఓన్లీ సింగిల్గా ఉంది కాబట్టి, అంటే ఎక్స్ని వైలోకి పెట్టుకోండి. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ 60 మైనస్ వై. ఓకేనా, ఇప్పుడు మనకి ఇచ్చిన ఫంక్షన్ని లెట్, ఓకే,
ఎఫ్ బి ద గివెన్ ఫంక్షన్ అనుకుందాం. ఎఫ్ ఏమి ఇచ్చాడు అక్కడ, ఎక్స్ వై క్యూబ్ ఇచ్చాడు. ఓకేనా, దీన్ని డెరివేటివ్ చేయాలంటే సింగిల్ వేరియబుల్ ఉండాలి. అందుకని ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏముంది, 16 మైనస్ వైని ఇందులో పెట్టేశాను. అంటే 16 కాదు 60 మైనస్ వై ఆఫ్ వై క్యూబ్. ఓకే, ఇప్పుడు ఫంక్షన్ ఎఫ్ ఎలా వచ్చింది, 60 మైనస్ వై ఆఫ్ వై క్యూబ్ వచ్చింది. దీన్ని ఇంటూ చేస్తే 60 వై క్యూబ్ మైనస్ వై పవర్ 4. ఓకేనా, ఈ ఫంక్షన్ ఏ వాల్యూ ఉంది, మ్యాక్సిమం వాల్యూ ఉంది. అంటే ఇది అంటే ఏంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎక్స్ వై క్యూబ్ నుంచి వచ్చింది కదా, ఇది మ్యాక్సిమం ఉన్నది అన్నాడు కాబట్టి డెరివేటివ్ ఎఫ్ డాష్ వై, ఇప్పుడు వైలో ఉంది కాబట్టి ఎఫ్ డాష్ వై ఇజ్ ఈక్వల్ 0. ఎఫ్ డాష్ వై అంటే 3 × 60 180 వై స్క్వేర్ మైనస్ 4 వై క్యూబ్ ఇజ్ ఈక్వల్స్ టు 0. దీనిలోంచి 4 క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ, ఎస్ 4 వై స్క్వేర్ కామన్ తీసుకుంటే 4 16 4 5 ఎస్ 45 మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. అంటే మనకి వై స్క్వేర్ ఇంటూ 45 మైనస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 0 వచ్చింది. అంటే 2 వాల్యూస్ ఏంటి, వై ఈక్వల్ 0 ఒక వాల్యూ వచ్చింది, వై ఈజ్ ఈక్వల్స్ టు 45 ఇంకొక వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనం ఏ ఫంక్షన్ ఏ వాల్యూ అడిగాడు, మ్యాక్సిమం వాల్యూ అడిగాడు. ఇప్పుడు ఎక్కడ మ్యాక్సిమం వాల్యూ ఉంటుంది, 0 దగ్గర 45 దగ్గర చెక్ చేయాలంటే సెకండ్ డెరివేటివ్ మైండ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దీని డెరివేటివ్, ఇది ఫస్ట్ డెరివేటివ్ కదా, ఇప్పుడు సెకండ్ డెరివేటివ్కి వెళ్దాం. ఎఫ్ డబుల్ డాష్ వై, దీని డెరివేటివ్ 180 ఇంటూ 2 అంటే 360 వై మైనస్ 3 4 12 వై స్క్వేర్. ఓకేనా, ఇప్పుడు ఎక్స్ వై 0 పెడితే 0 అయిపోతుంది. 0 దగ్గర నెయిదర్ మ్యాక్సిమం నార్ మినిమం. డబుల్ డెరివేటివ్ 0 ఉండకూడదు, మళ్ళీ గ్రేటర్ దెన్ 0 కానీ లెస్ దెన్ 0 కానీ ఉండాలి. కాబట్టి ఎఫ్ డబుల్ డాష్ 45 కరెక్ట్. ఎఫ్ డబుల్ డాష్ 45 తీసుకుంటే కంపల్సరీ ఇది 45 హోల్ స్క్వేర్ ఇంటూ 12 ఈజ్ మోర్ దెన్ 360 అవుతుంది. అంటే ఇది కంపల్సరీ లెస్ దెన్ 0 ఉంటుంది. లెస్ దెన్ 0 అంటే ఏ వాల్యూ, మ్యాక్సిమం వాల్యూ. అప్పుడు వై వాల్యూ ఎంత కన్ఫర్మ్ అయింది, వై ఈజ్ ఈక్వల్స్ టు 45. మనకు కావాల్సింది ఏంటి, మ్యాక్సిమం వాల్యూ కావాలి. అంటే మనకి ఫంక్షన్ వై ఉంది కదా, ఏది మనకి ఫంక్షన్ వై కదా, ఇది 1 అనుకుందాం, దీనిలో పెట్టేసాలి. ఓకే, దేర్ఫోర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్, ఫైనల్గా మనకి ఇది కావాలి 60 ఇంటూ వై క్యూబ్, వై అంటే 45. ఓకే, ఇక్కడ పెట్టేసాను బెటర్, ఇది ఇక్కడ పెట్టండి, ఇది 1 అనుకోండి, ఇది పెడితే ఇది కొద్దిగా ఈజీ ఉంటుంది. 60 మైనస్ 45 ఇంటూ 45 హోల్ క్యూబ్. ఓకేనా, 60 ఇంటూ మైనస్ 45 అంటే 15 ఇంటూ 45 హోల్ క్యూబ్. ఇలా ఉండాలి ఆప్షన్. 15 ఇంటూ 45 హోల్ క్యూబ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ఫస్ట్ ఆప్షన్, నాట్ ఇన్ సెకండ్ ఆప్షన్, నాట్ ఇన్ థర్డ్ ఆప్షన్. కానీ ఫోర్త్ ఆప్షన్ ఎలా రాయొచ్చు కదా, 15ని 3తో ఇంటూ చేస్తే 45/3 ఇంటూ 45 హోల్ క్యూబ్. అంటే క్లియర్గా 45 ఇంటూ 45 హోల్ క్యూబ్ ఈజ్ 45 హోల్ పవర్ 4/3. ఏ ఆప్షను, ఫోర్త్ ఆప్షన్. మరొకసారి బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. ఏం లేదు, సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఇచ్చాడు, ప్రోడక్ట్ ఆఫ్ సమ్ మ్యాక్సిమం వాల్యూ అడిగాడు. ఆ సమ్ ఆఫ్ 2 నెంబర్స్ నుంచి ఒక వేరియబుల్ ఇంకో వేరియబుల్లోకి మార్చేసి ఇందులో సబ్స్టిట్యూషన్ చేసి సింగిల్ వేరియబుల్లో కనెక్ట్ చేయాలి. అయితే మ్యాక్సిమం కానీ మినిమం కానీ డెరివేటివ్ 0 తీసుకుంటాం కదా, అప్పుడు వై వాల్యూస్ వచ్చాయి. ఎక్సా వై అనేది కాదు క్వశ్చన్ కాదు, మనకి వేరియబుల్లో ఉండాలి. అది వాల్యూస్ వచ్చినప్పుడు సెకండ్ డెరివేటివ్ మ్యాక్సిమం అయ్యే వాల్యూ 45 అయింది. ఇప్పుడు ఈ 45 తీసుకెళ్ళి వాడు అడిగిన ఒరిజినల్ ఫంక్షన్ ఇది కదా మనం తీసుకుంది, 60 మైనస్ వై ఆఫ్ వై క్యూబ్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. వాడు అడిగిన మ్యాక్సిమం వాల్యూ వచ్చేసింది. రైట్, ఓకే. Now some questions we have to remember the statements. Directly you can give the answer. Such type of super tips you have to know. What are those? I will explain 4 of them. But depends upon one of them. This will be okay. Avento just brief explanation ఇస్తున్నాను. మనకి సిలిండర్ కోన్ తెలుసు కదా. ఫస్ట్ సిలిండర్ గురించి థింక్ చేస్తే సిలిండర్ has maximum volume which is inscribed in the sphere of radius, which is inscribed అంటే లోపల ఉండాలి స్పేర్లో, inscribed in a sphere of radius r ఉన్నప్పుడు then its height, then height of cylinder. డైరెక్ట్గా మనం ఈ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోవాలి, దట్ ఈస్ 2r/√3. ఎప్పుడు వాల్యూమ్
మ్యాక్సిమం వాల్యూమ్ ఉన్నప్పుడు. అలా కాకుండా మ్యాక్సిమం, ఇది సెకండ్ పాయింట్ ఇందులో, మ్యాక్సిమం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఉంటే, మ్యాక్సిమం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్నప్పుడు అప్పుడు హైట్ హెచ్ ఏమవుతుందంటే 4r/3 అవుతుంది. మ్యాక్సిమం కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్నప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్స్ √2r అవుతుంది. ఓకేనా, సారీ. Cylinder has a maximum volume which is inscribed in the speed of radius r, then the height of the cylinder h10 height of the cylinder is 2r/√3 అవుతుంది. maximum curved surface ఉన్నప్పుడు height of the cylinder √2r అవుతుంది. now this is about the cylinder point లో ఒక 2 టిప్స్ గుర్తుపెట్టుకోండి. అలాగే కోన్లో కూడా cone is inscribed in the speed of radius r, cone is inscribed in a sphere of radius r with maximum volume. ఆ సిలిండర్ కోన్ కూడా మ్యాక్సిమం వాల్యూమ్ ఉన్నప్పుడు దెన్ హైట్ ఆఫ్ ద కోన్ హెచ్ ఈజ్ ఈక్వల్. ఓకేనా, అలాగే ఇంకొక పాయింట్ కూడా ఇస్తాను. ఇవి జనరల్గా మనము డైరెక్ట్గా యూజ్ చేసే పాయింట్స్ స్టేట్మెంట్ వైజ్గా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు. ఇప్పుడు ఈ రెండు కూడా ఏంటి, స్పియర్లో ఇన్స్క్రైబ్ ఉంది. సిలిండర్ కానీ కోన్ కానీ 3 డైమెన్షనల్, స్పియర్ కూడా 3 డైమెన్షనల్. అలా కాకుండా రెక్టాంగిల్ అబ్జర్వ్ చేస్తే గ్రేటెస్ట్ ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్, which is inscribed in a circle of radius r, స్మాల్ r తీసుకుంటున్నాను, ఈజ్ ఈక్వల్స్ టు 2r². ఏమో ది 2r² అనేది ఏంటి, గ్రేటెస్ట్ ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ విచ్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ద సర్కిల్ ఆఫ్ రేడియస్ r. ఇవి మనకి స్టేట్మెంట్ ప్రకారం మన క్వశ్చన్స్లో యూజ్ చేయడానికి యూజ్ అవుతాయి. ఓకే, ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. అంటే మనం క్యాలిక్యులేషన్ చేసి మన ఐపీలో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ తీసుకొని మళ్ళీ అంతా మ్యాక్సిమం మినిమం చేస్తే చాలా లెంగ్త్ అవుతుంది. అలా కొన్ని స్టేట్మెంట్స్ గుర్తుపెట్టుకోండి. అలాంటివి మనకి ఇస్తాడు ఎగ్జామ్లో, ఇచ్చినప్పుడు ఈజీగా మనం ఫోకస్ చేయాలి. ఈజ్ ఇట్ ఓకే? బట్ డిపెండ్స్ అపాన్ దిస్ వన్, యూ కెన్ అబ్జర్వ్ దిస్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. యూ నో వాట్ దట్, which is given answer 2018. The height of the cylinder of the greatest volume that can be inscribed in the sphere of radius 3. అంటే ఇక్కడ r ఏమి ఇచ్చాడు, 3 ఇచ్చాడు. వాల్యూమ్ గ్రేటెస్ట్ అంటే కదా, అప్పుడు హైట్ ఆఫ్ ద సిలిండర్ ఏమి ఇచ్చాను, హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 2r/√3 అని ఇచ్చాను కదా, అది ఇచ్చాడు అంతే. హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు r అంటే 3 ఇచ్చాడు, 2 × 3/√3. 2 × 3 అంటే 3/√3 √3 అవుతుంది, అంటే 2√3 అయిపోయింది అంతే. మామూలుగా మనం ఐపీలో చేయాలంటే లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్, ఇక్కడ సూపర్ టిప్ యూజ్ చేసుకొని చేస్తే దట్స్ ఎనా. క్లియర్? దట్స్ ఈజ్ విచ్ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. దట్స్ ఇట్. నౌ లుక్ ఎట్ ద క్వశ్చన్ నెంబర్ 11 విచ్ ఈస్ గివెన్ 5th August ఆఫ్ టీఎఫ్స్ అండ్ ఎంసెట్ షిఫ్ట్ 2. ఓకే, ఎందుకు నేను ఇప్పుడు రీసెంట్ ఎంసెట్ ఎందుకు రెఫర్ చేస్తున్నానంటే, మీకు తెలుసు ఫస్ట్ ఇయర్ సిలబస్ అనేది తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ప్రకారము తెలుగు స్టేట్స్ కొన్నిట్లో కూడా సేమ్ సిలబస్. ఫస్ట్ ఇయర్లో ఏమి డిలిషన్స్ లేవు కాబట్టి మోడల్స్ కాన్సెప్ట్ అన్నీ కూడా మీకు తెలిస్తే ఎక్కడి నుంచి క్వశ్చన్ ఇచ్చినా చేయగలుగుతారు. ఆల్రెడీ మనకి రీసెంట్ ఇప్పుడే అయింది కాబట్టి ఎగ్జామ్, ఇందులో నుంచి క్వశ్చన్స్ అలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడు. 1 or 2 షిఫ్ట్లో అయితే మ్యాక్సిమం ఇవ్వలేదు, ఒక 3 to 4 షిఫ్ట్లో ఇచ్చాడు, ఒక 2 షిఫ్ట్లు ఇవ్వలేదు. 3 ఆల్రెడీ ఐ థింక్ సో, దిస్ ఇస్ థర్డ్ వన్. అలా ఒకసారి మిస్ చేసి మీన్ వాల్యూ థియరమ్ ఇస్తాడు. అట్లా మొత్తం అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ నుంచి 4 వస్తాయి, కానీ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్లో 5 చాప్టర్స్ ఉన్నాయి, ఒకటి మిస్ చేస్తాడు అట్లా. ఓకే, ఇది 5th August షిఫ్ట్ 2లో ఇచ్చిన క్వశ్చన్. ఇదేంటంటే చూడండి, ఇఫ్ ఏ క్యూబిక్ ఫంక్షన్ f(x) is so and so, మ్యాక్సిమం వాల్యూ ఇస్ 10 అండ్ x is equals to -3. దీనికి మ్యాక్సిమం వాల్యూ 10 ఉందని ఇచ్చాడు, x వాల్యూ దగ్గర -3, అండ్ మినిమం వాల్యూ ఇస్ -π/2 at x is equals to, x is equal to 2 దగ్గర దీని మినిమం వాల్యూ -π/2 ఇచ్చాడు. దెన్ f(1) వాల్యూ అడిగాడు. f(1) రావాలంటే ఏబీలు రావాలి మనకి. ఇక్కడ ఏబీలు తెలుసా తెలీదా? ఏబీలు తెలియదు కదా, అక్కడ ఈ ఫంక్షన్లో ఏబీలు ఉన్నాయి. ఆ ఏబీలు కనుక్కోవడానికి వాడు ఇచ్చిన డేటాని అలా యూజ్ చేసుకుంటాను. చూడండి, ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ యూజ్ చేసుకుంటే ఇక్కడ క్యూబుల్లో ఉంది, లెంగ్దే అయిపోతుంది. అందుకే నేను ఏం చేస్తాను, ఎక్స్ వాల్యూస్ ఆల్రెడీ మనకి ఇచ్చాడు, ఎక్కడ మ్యాక్సిమం వాల్యూ ఉంటుందన్నాడు, -3 దగ్గర.
ఎక్కడ మినిమం వాల్యూ ఉంటుంది అన్నాడు ఎక్స్ 2 దగ్గర. మీకు తెలుసు మ్యాక్సిమం మినిమం దగ్గర డెరివేటివ్ 0 అవుతుంది కదా, అందుకని డెరివేటివ్ కాన్సెప్ట్ యూజ్ చేసుకుంటే చాలు. ఫస్ట్ ఎఫ్డాస్ ఎక్స్ డెరివేటివ్ చేస్తున్నాను చూడండి. ఎఫ్డాస్ ఎక్స్ ఎంత, 3ax² ప్లస్ 2bx మైనస్ 18/5. ఇప్పుడు x -3 దగ్గర x 2 దగ్గర కంపల్సరీ డెరివేటివ్ 0 అవుతుంది. చెప్పాను కదా ఫస్ట్ డెరివేటివ్ 0 అవుతుందని, ఐదర్ మ్యాక్సిమం ఆర్ మినిమం వాల్యూ ఫస్ట్ డెరివేటివ్ 0, అది యూజ్ చేస్తున్నాను. అంటే ఎఫ్డాస్ -3 0 తీసుకోవచ్చు, అది ఫస్ట్ చేస్తున్నాను. ఎఫ్డాస్ -3 0 తీసుకుంటే అవుతుంది, ఎక్స్ ప్లస్లో -3 పెట్టండి. 3a -3 హోల్ స్క్వేర్ ఇస్ 9 ప్లస్ 2b -3 మైనస్ 18/5 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా, దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే 5 ఈజ్ ఎల్సిఎం, 9 3 is 27a మైనస్ 6b రైట్, మైనస్ 18/5 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీంట్లో ఎల్సిఎం 5. ఇంకా 3 టర్మ్స్లోనూ 3 కామన్ ఉంది, 3 కామన్ తీసుకుందాం ఫస్ట్, మనకి ఈజీ అయిపోతుంది. 3 9s 3 2s 3 6/5 ఈజ్ ఈక్వల్స్ టు 0. అంటే 3 క్యాన్సిల్ అయిపోతే ఎల్సిఎం తీసుకుని 9 5s 45a మైనస్ 5 2s 10b మైనస్ 6 ఈజ్ ఈక్వల్ 0కి ఈక్వేషన్ వచ్చింది. ఓకేనా, పక్కన పెట్టుకోండి. అలాగే సెకండ్ పాయింట్ కూడా యూజ్ చేసుకోవాలి. x 2 దగ్గర కూడా ఫస్ట్ డెరివేటివ్ 0 అవుతుంది. సిమిలర్లీ అట్ x 2 f'2 ఈజ్ ఈక్వల్స్ టు 0. మనం ఏ వాల్యూస్ కూడా యూజ్ చేయొచ్చు కాబట్టి లెంగ్త్ అయిపోద్ది, జస్ట్ ఓన్లీ డెరివేటివ్ అయితే ఈజీ మనకి. f'2 ఈజ్ ఈక్వల్ 0 మీన్స్ వాట్, x ప్లస్ ఆఫ్ x టేక్ ద 2 square 4 4 3 12a ప్లస్ 2 2s 4b మైనస్ 18/5 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా, ఇందులోంచి అన్నింటిలో కూడా నీకు 2 క్యాన్సిల్ అవుతుంది. 2 6 2 2s 2 9/5 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఎల్సిఎం తీసుకుంటే 5 5 6 30a ప్లస్ 5 2s 10b మైనస్ 9 ఈజ్ ఈక్వల్ 0. దీని ఈక్వేషన్ 2 అనుకోండి. Now we can solve the equations 1 and 2. We can find out AB values. We can solve the equations 1 2 directly. 45a minus 10b minus 6 ఉంది, ఇక్కడ ప్లస్ 10b ఉంది. డైరెక్ట్లీ అడిషన్ చేసేస్తే సరిపోద్ది. 45a మైనస్ 10b మైనస్ 6 ఈజ్ ఈక్వల్స్ 0. ఇది ఇంకోటి ఏంటంటే 30a ప్లస్ 10b మైనస్ 9 ఈజ్ ఈక్వల్ 0. బై ద అడిషన్ దీస్ టూ గెట్స్ క్యాన్సిల్. 45 ప్లస్ 30 75a రైట్, 75a. this is minus 9 minus 6 minus 15 is equals to 0. From this you can get a is equals 15/75. 15/75 అంటే 1/5. 15 is 1/75. కాబట్టి a value 1/5. a value 1/5 substitute in 1, that is 45/5 minus 10b minus 6 is equals to 0. 45/5 అంటే 3 9s 5 9s 9 minus 10b minus 6 is equals to 0. So 10b is equals, from this 10b is equals to 9 minus 6 అంటే 3. ఓకేనా, రైట్. 9 minus 6 is equals to 3 అయింది. therefore b is equals to 3/10. a వాల్యూ 1/5 వచ్చింది, b వాల్యూ 3/10 వచ్చింది. ab వాల్యూస్ ప్లస్ మనకు కావాల్సింది ఏ వాల్యూ కావాలి, f(1) కావాలి. అంటే x ప్లేస్లో 1 ab వాల్యూస్ పెట్టేస్తే మనకు కావాల్సిన రిజల్ట్ వచ్చేస్తుంది. f(1) డైరెక్ట్గా చేసేస్తుంది అనుకోండి. f(1) అంటే x ప్లేస్లో 1 పెట్టండి, ab వాల్యూస్. a is 1/5, 1/5 into 1 cube is 1 only, plus b 3/10, 3/10 into 1 is 1 only, minus 18/5 plus 19/10. ఈ వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తే ఏమొస్తే చెక్ చేద్దాం. ఓకే, యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఇయర్ 10 ఈజ్ ఎల్సిఎం. ఓకేనా, వాట్ ఈజ్ ఎల్సిఎం ఇయర్ 10. 10 ఎల్సిఎం కొంచెం ఇక్కడ క్లియర్ కనిపిస్తుందా? ఓకే, 10 ఈజ్ ఎల్సిఎం. 5 2s 2 plus 3 minus 2 18 36 plus 10. So 22 plus 3 5 minus 36 plus 5 is minus 31, minus 31 plus 10 is minus 26. అంతేనా? 19 ఇది, 10 కాదు 19. రైట్, 2 plus 3 5, 19 plus 5 how much 9 plus 5 14 4 1 24. 24 minus 36 by
10. 24 minus 36 అంటే -12. -12/10 is -6/5. -6/5. Is it clear? Somewhat, I think so. Yeah. Okay, it's okay. Right. -6/5, that is f of 1 value. F of 1 value is -6/5. Which option? It is second option. It's somewhat lengthy question. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్గా f(1) కావాలంటే ముందు ఏ వాల్యూ కనుక్కోవాలి, బి వాల్యూ. ఇంకా నేను ఫంక్షన్ వాల్యూస్ మ్యాక్సిమం మినిమం వాల్యూ చేయకుండా డెరివేటివ్ కాన్సెప్ట్లో చేశాను ఇది. ఓకేనా? రైట్. సో దిస్ ఈజ్ అబౌట్ ద వేరియస్ క్వశ్చన్స్ ఆన్ ద టాపిక్ మ్యాక్సిమం మినిమం. ఓకే, అన్ని మోడల్స్ కవర్ చేస్తాను. అన్ని క్వశ్చన్స్ కవర్ చేయడం పాసిబుల్ కాదు. మీరు కూడా ఇప్పుడు ఈ టైంలో ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా ఒక 1 షార్ట్ వీడియో ఇది మ్యాక్సిమం క్వశ్చన్స్ కాన్సెప్ట్ ఏంటి, అలాగే నేను టిప్స్ ఇచ్చాను, అవి ఒకసారి చదవండి. దానికి సంబంధించి ఒక క్వశ్చన్ చేశాను నేను. ఒకవేళ అలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేయొచ్చు. అలాగే మ్యాక్సిమం మినిమం వాల్యూస్ కండిషన్స్ ఏంటి, వెన్ ఇట్ హ్యాస్ మ్యాక్సిమం వాల్యూ, వెన్ ఇట్ హ్యాస్ మినిమం వాల్యూ, ఎక్సెట్రా. యూ హ్యావ్ టు ఫోకస్. ఫంక్షన్స్ మేబీ ఎనీ టైప్ ఆఫ్ ఫంక్షన్ విల్ గో. ఓకేనా? అర్థమైందా? జాగ్రత్తగా చేయండి. ఒకసారి రివిజన్ చేసుకుని ఒక క్వశ్చన్ వస్తే ఈజీగా చేయొచ్చు. ఈజీ క్వశ్చన్ అయితే, అదే డిఫికల్టీ లెవెల్ ఉందనుకో, డోంట్ అటెంప్ట్ దట్ వన్. Okay, I do this video here. I will come with another video with new topic. Till then, have a great time. Take care. Bye bye.